ఫైల్స్ అక్కడ ఫైర్ అయిపోయినాయి. 75,000 కోట్లు విలువైన ఫైల్స్ తగలబడినాయి అంటే మీరు అక్కడ ఎవరు ఎమ్మెల్యేనో విజయసాయిరెడ్డి ఎవరికైతే కడుపు చేశాడో ఆ అమ్మాయి దళిత మహిళ, దళితుల ఆ కోసం. మరి ఇక రోజా గారు ఇప్పుడు ఒక 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రిషికొండ మీద బిల్డింగ్ కట్టారు. దాదాపుగా గత 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు సార్ అక్రమంగా. ఈ రోజు దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు ఇంకా పేరు నాన్న ఒక ఆయన ఉన్నారండి. ఆయన ప్రెస్ మీట్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారండి ఆయన. మీ అమ్మ మొగుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది. శ్రీరెడ్డి అన్న ఆవిడ మంచివాడు అంటారా? ఆవిడ పాపం అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లా. మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు గుంటూరు చెందినటువంటి కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్తే సార్. సార్, మదనపల్లిలో ఇవాళ డీజీపీ గారు హెలికాప్టర్ మీద వెళ్ళారండి. ఫైల్స్ అక్కడ ఫైర్ అయిపోయినాయి. 75,000 కోట్లు విలువైన ఫైల్స్ తగలబడినాయి అంటే మీరు అక్కడ ఎవరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గారి కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట, వీళ్ళు చేసిన అరాచకాలు 2 రోజుల క్రితం పొంగనూరులో జరిగిన సంఘటన ఎంత ఘోరంగా. ఇన్నోవా కార్లో రాళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ రెడ్డప్ప భోజనానికి పిలిచాను అన్నాడు. ఎందుకు అక్కడ రైతుల భూములు 900 ఎకరాలు ఎందుకు కబ్జా అయినవి, వాళ్ళ మీద ఎందుకని గన్మెన్లో కాల్పులు జరిపారు, 3 పోలీసుల తలకాయలు ఎందుకు పగిలినాయి, ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదైంది, ఎందుకు ఈ వైసీపీకి చెందిన ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు మిథున్ రెడ్డి మీద కేసు నమోదైంది, జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది, శ్రీరెడ్డి మీద, అలాగే నాగార్జున యాదవ్ మీద, పిన్నెల్లి చేసిన అరాచకాలన్నీ తెలుసు. ఈవీఎంలో బాలగొట్టం కానీ, మనుషుల్ని చంపటం కానీ, శేషగిరిరావు తలకాయ బగలగొట్టం కానీ, జరిగిన సంఘటనలు అన్నీ చేసి నేను చేయలేదు అని చెప్పటం. అక్కడ నెల్లూరు జైల్లో కలిసిన జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్లు పెట్టి ఈవీఎంలో పాల్గొట్టింది పిన్నిలే అని చెప్పి డైరెక్ట్గా చెప్పటం. దొరికారు, అక్కడ దొరికారు. మొన్న బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది పిన్నెలకి. అన్నీ వాస్తవాలే సార్. అయితే ఇప్పుడు అది ఏంటంటే షార్ట్ సర్క్యూటే ఉండొచ్చు కదండి. మదనపల్లిలో షార్ట్ సర్క్యూటే ఉండొచ్చు కదా. అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అని వచ్చి ఫైల్ అయిపోయిందేమో. దానివల్ల 75,000 విలువైన ఫైల్స్, 75,000 కోట్లు విలువైనవి. రథాలు తగలబెట్టడం కానీ, కందిరీకలు కానీ, ఎలకలు కానీ, కుక్కలు ఫైల్స్ ఎత్తుకెళ్ళటం కానీ, ఇలాంటి సంఘటనలు అన్నీ మొన్న రీసెంట్ గా విజయవాడలో కూడా జరిగినాయి. ఫైల్స్ తగలబెట్టడం, డైరెక్ట్ గా డ్రైవర్ దొరికాడు సార్, అప్పుడు కొట్టడం, ఫైల్స్ అనేవి పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగల. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, అక్కడ పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి చేసిన అరాచకాలే సార్ ఇవి. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ కానీ ఏ తప్పు జరగల. వీళ్ళు కావాలని వీళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. ఓకే, అది ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్ అంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఈ అసెంబ్లీ స్టార్ట్ అయ్యేసరికి RRR గారు రఘురామకృష్ణ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగ ఆయన మీద చేసి మాట్లాడారటండి. అవును సార్. ఇంతకు ముందు ఏంటంటే వైసీపీ ఎంపీ కదా RRR గారు, నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా కానీ RRR దగ్గర మంచితనం అనేది ఉంది కాబట్టి మాట్లాడారు. నువ్వు ఆ రోజు ఏం చేసావో తెలుసు. RRR గారు నీ మీద ఏం కేసు పెట్టారో తెలుసు. అటెంప్ట్ మర్డర్ కేసు A3గా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు నమోదైంది. కానీ అసెంబ్లీ సమావేశాలకు నువ్వు రాకుండా నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ నేను ధర్నా చేస్తాను అన్నావు. దేనికోసం ధర్నా చేస్తావు? నువ్వు అక్కడికి వెళ్ళి వినుకొండలో జరిగిన సంఘటన గురించి ధర్నా చేస్తాను అంటున్నావు. చంపిన జిలాని మీ ఓడే, చచ్చిపోయిన రషీదు మీ ఓడే, ఏదో ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు జిలాని ఎవరితో ఫోటో దిగాడు, రషీద్ ఎవరితో ఫోటో దిగాడు, వాళ్ళు గత 5 సంవత్సరాల్లో గంజాయి
వినుకొండలో ఎటువంటి సంఘటనలు, ప్రతి ఊర్లో 26 జిల్లాల్లో కూడా ఈ గంజాయి అనేది మొన్న రీసెంట్గా ఎగ్జాంపుల్ ఏంటంటే 3వ తరగతి చదివే పసిపిల్ల మీద 8వ తరగతి చదివే పిల్లలు రేప్ చేసి అమ్మాయిని చంపేసి కాళ్ళలో పడేయటం జరిగింది. గంజాయి వల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి కారణం ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ వైజాగ్. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏపీలో. అదిగంటే కిరణ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వినుకొండలో చనిపోయిన పలకరించడానికి వెళ్తే అడగకూడదంటే, అంటే అమ్మఒడి ఎంతమందికి వస్తుందో అలా అడగకూడదు అంటారు, తప్పు దాంట్లో? అక్కడ జరిగిన సంఘటన ఏందో తెలుసా? ఒక మనిషిని చంపేశారు. అవునండి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమని పరామర్శించాలా? టీడీపీ వాళ్ళు చంపారు, మీకు ఏమన్నా ఖర్చులకు డబ్బులు కావాలా ఏంటి, మీ సమస్యలు ఏందని అడగాల. నీకు అమ్మ ఒడి వచ్చిందా, తల్లికి వందనం వచ్చిందా, ఆర్టీసీ బస్సులో నీకు ఫ్రీ ఉందా, నీకు ఫ్రీ ఉందా? నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా, పథకాల గురించి మాట్లాడడానికి వెళ్ళావా? సరే వెళ్ళావు, కనీసం 11 రూపాయలన్నా ఈయటం చేతనైందా? 2 కోట్లు ఖర్చు పెట్టుకుని వెళ్ళావు వినుకొండ, ఏం చేసావు? అక్కడ వాళ్ళంతా ఓస్తున్నారు. రషీద్ వాళ్ళ ఫ్యామిలీ, మాకు ఇంత అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న రషీద్ కుటుంబానికి 1 రూపాయి ఇవ్వలేదు అని చెప్పి వాళ్లే మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు సార్ దానికి సమాధానం? అంటే ఆయన ఏమనుకున్నారంటే మామూలుగా పలకరించడానికి వెళ్ళారు, ఇది కూడా మాట్లాడారు అంటున్నారు. ఆయన పలకరించడానికి వెళ్ళినట్లేదు, వాళ్ళకున్న బాధ తెలుసుకోవటానికి కాదు, ఈయనకున్న సమస్యలు చెప్పడానికి వెళ్ళినట్టు ఉంది అక్కడ. అలా అంటారా? మరి ఇక రోజా గారు ఇప్పుడు ఒక 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రిషికొండ మీద బిల్డింగ్ కట్టారు, ఓడిపోయారు, పార్టీ కూడా రాలేదు. ఇప్పుడు ఆవిడ ఏంటండి, ఆవిడ పని ఏంటి, ఆవిడకి ఏముంటది పని? ఇంకా రోజా పరిస్థితి, రోజా దాదాపుగా గత 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు సార్ అక్రమంగా. అది ఎర్రచంద్రం కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, కల్తీ మద్యం ద్వారా కావచ్చు. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎర్రచందనం లోడు కూడా దొరకలే మీకు? దొరకలేదండి. అక్కడ కడప, చిత్తూరు, నెల్లూరు దగ్గర రాయలసీమ శేషాచలం అడవులో దొరికే ఎర్రచందనాన్ని ఏపీ నుంచి ఇది తమిళనాడు బోర్డర్ దాకా తీసుకెళ్ళటం పెద్దిరెడ్డి పని. అక్కడి నుంచి రోజా కానీ, రోజా అన్నదమ్ములు ఇద్దరు రౌడీ షీటర్లు, వీళ్ళు చెన్నై నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయటం. గత 5 సంవత్సరాలుగా ఈమె 5,000 కోట్లు సంపాదించింది అక్రమంగా. 5,000 కోట్లు అండి? 5,000 కోట్లు. 151 మంది ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కళ్ళు కూడా 5,000 కోట్లకి ఎవరు కూడా తక్కువ సంపాదించలే. అది పరిస్థితి. 5,000 కోట్లు అండి? ఒక్కళ్ళు కాదు సార్, 151 మంది ఎమ్మెల్యేలు. ఏం లేదు, రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరణ చేశారు. రాష్ట్ర అప్పు ఇప్పుడు 15 లక్షల కోట్లు. ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు ధర్నా. అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటి? మధుసూదన్ రావు అతను పేరు పెట్టి మరి ఒక పోలీస్ అధికారిని మాట్లాడుతున్నారు అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికి తెలియదా? నువ్వు అధికారంలో రాకముందే నీ మీద 38 కేసులు ఉన్నాయి, కొత్తగా 148 కేసులు యాడ్ అయినాయి. నువ్వు చేసిన అరాచకాలు 2 లక్షల ఎకరాల్లో వైజాగ్ లో గంజాయి పంట, 25,000 కేజీల డ్రగ్స్ వైజాగ్ రావటం నీకు తెలియదా? కల్తీ మద్యం ద్వారా దాదాపు 50,000 కోట్ల అప్పు తీసుకొని వచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి. 1,00,000 మంది చనిపోవటానికి కారణం. ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది. వాళ్ళు అక్కడ ఏపీలో బూమ్ బూమ్ బీర్లు తాగటం కానీ వీళ్ళంతా దాదాపుగా. ఇంకా పేరు నాన్న ఒక ఆయన ఉన్నారండి, ఆయన ప్రెస్ మీట్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. ఆయన వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా మొన్నటి దాకా అధికారంలో ఉన్నంత కాలం పెద్ద సలహాదారుడుగా సజ్జల మాట్లాడేవాడు. ఇప్పుడు సజ్జల విషయం ఎక్కడ బయటపడి ఆల్రెడీ బయటకు వచ్చింది సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి వీడియోస్ బయట పెట్టింది సజ్జల అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడంటే, నువ్వు బాపట్ల రిసార్ట్ లో నువ్వు విడుదల రజనీని తీసుకొని వెళ్ళటం కానీ, అక్కడ ప్రతి వారం అక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి, అక్కడ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయిపోతున్నాయి అన్నీ తెలుసు. వీళ్ళ రాసుల గురించి ఎవరు బయట పెట్టట్లా, వాళ్లే బయట పెడుతున్నారు.
వాళ్ళు అంటారా? వాళ్ళకి వాళ్ళే సార్. ఏంటి లాభం ఏంటి? అదేంటంటే లాభం వాళ్ళకి? ఇప్పుడు గంట ఉమ్, ఎవరు అంబటి రాంబాబు, సంజన సుకన్య, అవంతి అరగంట, వీడియో కాల్స్, విజయసాయి రెడ్డి, శాంతి, ఉమ్, సజ్జల, రజని. ఏం సార్ వీళ్ళ గురించి ఇంకా చెప్పేది ఏమో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాజకీయ నాయకుల రసికులా చెప్పాలి. అంటే గోరంట్ల మాధవ్ మంచోడు అంటారా అతను? గోరంట్ల మాత బట్టలోడు తీసుకొని వీడియో కాల్స్ చేస్తా అతను పోలీస్ గా ఉన్నప్పుడే అతని మీద రేప్ కేసు ఉమ్, ఉంది సార్. అతనికి ఎవరు అసలు వాళ్ళు అంతా రౌడీ షీటర్లో హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళు. ఉమ్, ఆ నందిగామ సురేష్ కూడా అరటి తోటలు తగలబెట్టాడు రాజధాని ప్రాంతంలో. ఉమ్, ఒకప్పుడు 500 కూడా లేని టైం నుంచి ఈ రోజు వేల కోట్లకు అధిపతి ఆయన నందిగామ సురేష్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ వీళ్ళు? అతను మొత్తం అక్కడ రాజధాని ప్రాంతంలో అసలు పైపులు కానీ ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒక పేరు నాని ఉన్నారు అనుకోండి, ఆ పేరు నాని అంటే ఆయన వచ్చి ఓడిపోయినా సరే అటు ఈ పార్టీ ఓడిపోయిన మాట్లాడుతున్నాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ధైర్యం చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏం సార్ వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో అన్ని తెలుసు. ఎక్కడ మచిలీపట్నంలో నీ కొడుకు గంజాయి కేసులో అతను కూడా ఒక ముద్దాయే సార్. ఇతను ఎమ్మెల్యేగా కాకుండా కొడుకుని నిలబెట్టాడు, కొడుకు ఓడిపోయాడు. పేరు నాని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి అతని క్యాస్ట్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? ఫలానా దాని గురించి మాట్లాడాడు అని చెప్పండి. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? అభివృద్ధి ఏమీ లేకుండా రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు కడతాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాను, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ లో కాపురం పెడతాను అని చెప్పి ఈ మాటలు తప్పితే ఏమీ లేదు. డెవలప్మెంట్ ఏమీ లేదు. ఏం మాట్లాడతారు? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమని పెడతారు సార్ వీళ్ళు? ఓకే, ఇప్పుడు కొడాలి నాని ఏం చేశారంటే తను మరి వీడియో అది నిజం అబద్ధం అని తెలీదు. కొడాలి నాని ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తాను ఏదో చెప్పాడు. అది మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్? 164 సీట్లు వచ్చినాయి, రావాలిగా ఇప్పుడు. ఒకప్పుడు టీడీపీ పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి అందరికీ తెలుసు. వాళ్ళు ఏమేం బూతులు మాట్లాడారో, నీ అమ్మ మొగుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది. అవును. ఇప్పుడు గుడివాడలో నీ పరిస్థితి ఏంటి? ఏదో థియేటర్ అంటారు. థియేటర్ ని కబ్జా చేశాడు సార్. అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్. మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ భూములు కబ్జా చేశాడు. గుడివాడ అడ్డ కొడాలి నాని గడ్డ అనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది? ఎవరు గన్నవరంలో గెలిచింది? గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా ఎగరలా. అవును, తుడిచిపెట్టిపోయింది, మొత్తం తుడిచిపెట్టిపోయింది. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు? ఐడియా ఏమని ధర్నా చేస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టమనండి. ఎందుకని రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి? ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారంట. ఆయన చాలా 5 సంవత్సరాలు బాగా పరిపాలించాను నేను, 2019 నుంచి 24 వరకు బాగా పరిపాలించాను, ఎటువంటి అరాచకాలు లేవు. ఇప్పుడు 100 రోజుల్లోనే అది ఒక 79-80 రోజులు. 2019 నుంచి 24 దాకా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నావు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటే 25,000 ఎకరాల భూమి సార్. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది మొత్తం అమ్మేసంటే అక్కడ రాజధాని కడతాడంట. ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజుల్లో 1000 రూపాయలకి ఇచ్చారు ఎకరం. మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు. నువ్వేదో రాజధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు సార్? దాదాపు అది 1,00,000 కోట్లు విలువ చేసేది. అయితే ఇప్పుడు కొడాలి నానికి ధైర్యంగా ఉండొచ్చు కదా, ఏ ప్రాబ్లం ఏం లేదు కదా ఆయనకి. కొడాలి నాని ధైర్యంగా ఉండొచ్చు కదా బయటకు వచ్చిన అంటే. కొడాలి నాని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్. అతని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు. ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. కాకపోతే మేము ఎందుకు ఆగుతున్నాం అంటే అతను ఒక క్యాన్సర్ పేషెంట్. ఎప్పుడు పోతాడో తెలీదు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు?
ఇంతకు ముందు మొన్న ఉచిత ఇసుక అని పెట్టారు బాబు గారు, ఇది నిజమా కాదా అని చెప్పి ఈవిడ టెస్ట్ చేశాడు, వచ్చాడు బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి సార్? ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు, అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్. బాబు ఎవరిని వదిలిపెట్టారు సార్? ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు రాగలరా ఆయన జోగి రమేష్? ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్? ఏం చేశారు ఆయన? అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే వాళ్ళని వదిలిపెట్టేది లేదు, బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు, గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, వల్లభనేని వంశీని వదిలిపెట్టేది లేదు. వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారో అన్ని తెలుసు. దోమలు వచ్చి కుట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు. అమ్మో, అక్రమంగా కేసులు పెట్టారు, చెయ్యని తప్పుకే 3 రోజులు కేసు పెట్టారు. ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము, హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము, ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు. కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఊరకేం రాయలేదు సార్. పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు, ఎవరన్నా మాట్లాడే కిమ్ములాగా. నువ్వు నవ్వితే నీ మీద కేసు, నువ్వు ఏడితే నీ మీద కేసు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసు. మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము 5 ఏళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది. 5 ఏళ్లుగా మాకు నరకం చూపించాడు సార్. దగ్గినా తుమ్మినా 41A నోటీసులు ఇవ్వటం, తీసుకెళ్ళటం, సిఐడి పోలీసులు కొట్టడం, ఇవన్నీ మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు, అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు, ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు. ఇప్పుడు శ్రీరెడ్డి అన్న మంచి ఆవిడ అంటారా? ఆవిడ పాపం శ్రీరెడ్డి మంచి ఆమె చెప్పేదా కాదు సార్. ఆమె అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లా. అంటే ఆమె ఏంటో ఆమె క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. ఆవిడ మంచి ఆవిడగా రోజు టీవీలో మాట్లాడుతుంటది అందరితో బాగా, అంటే విషయాలు ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి. ఒక్కసారి ఆ వీడియో మీరు చూడలేదు అనుకుంటా. ఆమె ఎలాంటిదో ఏంటో ఆ క్యారెక్టర్ లేదు సార్. ఆ మాట్లాడే మాటలు కానీ ఒక వేసే ఏ విధంగా అయితే ఒక వేసేనే నయం సార్. ఏదో తన కడుపు కోసం తన కుటుంబం కోసం అట్లాగా ఉండాల్సి వచ్చింది, కానీ ఏం అట్లా కాదు. ఏమో ఏపీలో ఉండదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అతనికి ఏమొక డబ్బులు ఇస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ ని తిట్టడం, చంద్రబాబు ఫ్యామిలీని తిట్టడం, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడం, టీడీపీ అంటే చాలు సార్ తిట్టడం. షర్మిల గారిని ఇప్పుడు షర్మిలాని విపరీతంగా తిట్టింది సార్. అయ్యో, సొంత అన్నయ్య అయ్యి ఉండి కూడా షర్మిలాని తిట్టిన తిట్లకి ఊరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనే. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా శ్రీరెడ్డి ఇలా మాట్లాడు సార్, నోటికి వచ్చినట్టు భయంకరంగా. ఏ చెల్లిని కూడా ఆ రకంగా తిట్టరు ఎవరు. ఆ షర్మిల గారిని ఆ రకంగా తిట్టినా గానీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు. ఆ పెళ్లిళ్ళ గురించి కానీ కొడుకు పెళ్లి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ప్రతి ఒక్కరిని నోటికి వచ్చినట్టు అసలు తిట్ట కూడా మాట్లాడడం కూడా మాట్లాడింది శ్రీరెడ్డి. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటది అలా అందండి. చూసారా వీడియో? అది భలే చాలా బాగుంటది. అది ఎవరు భలే ఉంటది, చాలా బాగుంటది. అది ఎవరు గెలిచారు నిజంగా వైఎస్ఆర్సీపీకి గనక సేమ్ ఇదే సీట్లు వచ్చినట్టయితే ఉంటది. అసలు ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాడు టీడీపీ పార్టీ అంటే మొత్తాన్ని చంపేసేవాళ్ళు. రాష్ట్రం శ్మశానం. వాళ్ళు ఎప్పుడో అన్నారు అమరావతి కమ్మ రాజధాని, శ్మశానం అని మాట్లాడారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినట్లయితే అదే జరిగేది. మీకు మాచర్లలో సంఘటనలు జరిగినాయి కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో. కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టే ఒక మాచర్లో ఒక సంఘటన జరిగింది.
బీజేపీతో గనక టీడీపీ పొత్తు పెట్టుకోనట్టయితే మాచర్లో జరిగిన సంఘటన 26 జిల్లాల్లో జరిగేది. ఎక్కడా కూడా టీడీపీకి ఓట్లు పడే కాదు. వాడన్నట్టు 170కి 170 సీట్లు వాళ్లే గెలిచేవాళ్ళు. బీజేపీతో గనక పొత్తు లేకపోయినట్టయితే, వాళ్ళతో పొత్తులో ఉన్నా కూడా అప్పుడు ఈవీఎంల బాలగొట్టారు, శేషగిరిరావు అనే అతను తలకాయ బాలగొట్టారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఒక మహిళ మీద ఇక్కడ సార్ గొడ్డలతో దాడి చేసినా కానీ ఆమె అక్కడి నుంచి ఎలక్షన్ డ్యూటీలో నుంచి లెగల సాయంత్రం దాకా అక్కడే కూర్చోండి సార్. ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేశారు సార్. మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాము, మా ఆస్తుల్ని కాపాడుకుంటాము. మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి 3 రాజధానులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్ లో కాపురం పెడతా. ఆయన చేసిన అరాచకాలు అన్ని. ఇప్పుడు కిరణ్ గారు ఈయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే సీట్ కావాలని త్రిపులార్ గారు ఉన్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు, అసెంబ్లీలో ఆయన పక్కనే సీట్ కావాలని అడుగుతున్నారు. ఈయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి అడిగాడా సీట్? రఘురామకృష్ణరాజు గారు అడుగుతున్నారు అసెంబ్లీలో సీట్ కావాలని. ఆయన మామూలుగానే ఫుట్బాల్ ఆడుకుంటాడు. త్రిపులార్ గారు ఒక వీడియో పెట్టి ఎట్లా వాళ్ళు అసలే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎటకారం వాళ్ళు చేసి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చేసే వెటకారం ముందు వాళ్ళు మాటలతోనే చంపేస్తారు. త్రిపులార్ పక్కన కూర్చుంటే ఇంకా అతను మాట్లాడక్కర్లా, జస్ట్ సైలెంట్ కూర్చుంటే చాలు చచ్చిపోతాడు, గుండాగి చచ్చిపోతాడు సార్. ఎందుకంటే ఇప్పుడు అతను చేసిన తప్పులకి మామూలుగా త్రిపులార్ మాట్లాడే మాటలకి ఇంకేం అనక్కర్లా, కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, ఇంకా ఆటోమేటిక్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు రోజు రండి అసెంబ్లీకి, ఎక్కడ మానకండి అని చెప్పారట. రోజు రమ్మని అడుగుతున్నారు ఆయన. బతిలాడాల సార్. ఇప్పుడు నీకు అర్థం కావట్లే, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ సమావేశాలు నువ్వు అధికారంలో ఉన్నంత కాలం నీ ఇంట్లో పెట్టుకున్నావు. అసెంబ్లీ సమావేశాలు ఫర్నిచర్ దొంగతనం చేయటం, అప్పుడేమో కోడెల సుప్రసాదరావు గారు ఫర్నిచర్ దొంగతనం చేశారు అని చెప్పి కోడెల గారు చనిపోయారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సార్. ఎట్లా వదిలిపెడతాం చెప్పండి మేము? ప్రజలందరూ కూడా ఏమనిపిస్తుంది, కామన్ మ్యాన్ గారు ఏంటి ఇంకా యాక్షన్ లేదేంటి, వీళ్ళందరి మీద ఎవరైతే అరాచకాలు సృష్టించారో వాళ్ళందరి మీద యాక్షన్ లేదని బాధపడుతున్నారని అందరూ. మా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు కూడా ఇంతకు ముందు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత బాబు గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి అడిగేది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లోపలికి వెళ్తాడు. అది మా అమ్మగారు ఒక్క మాట కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే లోపలికంటే ఇంటి లోపలికంటే ఇంటి లోపల కాదు సార్. 38 కేసులకి ఇంకో 148 కేసులు యాడ్ అయినాయి. బాబాయ్ కేసు, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఇతను బైజూస్ గాని, పప్పు చెక్కల కవర్ల కేసు గాని, సన్న బియ్యం. ఏమి సార్ ఇప్పుడు గంజాయి 2 లక్షల ఎకరాల్లో వేశారు, డ్రగ్స్ 25,000 కేజీలు తెచ్చారు. ఎన్ని కేసులు కాదా? రాష్ట్రంలో 1,00,000 మంది కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. మరి ఇవి కేసులు కాదా? 73% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోయి ఎంతమంది చనిపోయారు సార్? ఎందుకని? అది నువ్వు చేసిన తప్పు వల్లే. కేవలం ఇసుక దోపి, ఇసుక మాఫియా సార్. ఇంకొక విషయం, ఎస్పీఓస్ అని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని ఒక జీవో జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడు. వాళ్ళని 2.5 ఏళ్లుగా వాడుకొని వాళ్ళకి 11 నెలలుగా జీతాలు ఆపేసి తర్వాత జీతాలు ఇచ్చేసి వాళ్ళని ఉద్యోగంలో తీసుకోవాలా. ఆ జీవో ఏంటి? అవుట్ సోర్సింగ్ ప్రకారం 15,000 ఏపీలో శాలరీస్. అదే ఎస్పీఓస్ కి తెలంగాణలో 40,000 దాకా శాలరీస్ వస్తాయి. అయ్యాడకట్లా మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నారు. కానీ 2,151 మంది కుటుంబ సభ్యుల్లో 5గురు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి. పెళ్లిళ్ళు, ఆ ఉద్యోగాలు వచ్చినాయి అని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకున్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఇంకో పెళ్లిళ్ళు చేసుకున్నారు లేడీస్. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. బాబు గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు, డిప్యూటీ సీఎం ని కలిశారు. మా పోస్టులు మాకు ఇవ్వండి సార్. అది మాకు 500 కోట్ల విలువైనవి పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. బంగారం గాని, ఇసుక మాఫియా గాని, కల్తీ మద్యం గాని, డ్రగ్స్ గాని, గంజాయి గాని అన్ని. అయినా కూడా వాళ్ళని దాదాపు ఇప్పుడు
నేను మాట్లాడిన మాటలకి ఉమ్, 13,000 ఓట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి కూటమి అధికారంలోకి వస్తే మన జాబులు మనకు వస్తాయి అని చెప్పి ఉమ్, వాళ్ళు దగ్గరుండి ఓట్లు ఇప్పించారు సార్. నేను మాట్లాడేందంటే వాళ్ళ ఎస్పీఓస్ కి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రావాలి. ఉమ్. అదే జీవో ప్రకారం అవుట్ సోర్సింగ్ లో ఇస్తే రేపు వాళ్ళకి పర్మనెంట్ అయిద్దా, వాళ్ళకి పెన్షన్ వచ్చిద్దా అనేది తర్వాత విషయం సార్. ఆ జీవో ప్రకారమే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఉమ్. తెలంగాణ పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా శాలరీస్ అయితే ఉన్నాయో అదే శాలరీ రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు ఎందుకంటే చివరిగా అడుగుతున్నమాట సార్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? లాస్ట్ 5 సంవత్సరాలు మా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే మేము చెప్పుకునే పరిస్థితి కాదు. ఉమ్, ఎక్కడన్నా మాట్లాడుతున్నాం అంటే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మా రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పుకోవచ్చు. ఉమ్, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఉమ్, ఈ రోజు హైదరాబాద్ తెలంగాణకి ధీటుగా పోటీగా తయారైంది. లాస్ట్ 5 సంవత్సరాలు గనక చంద్రబాబు గారు వచ్చినట్టయితే ఈ రోజు హైదరాబాద్ తలదన్నే విధంగా ఉండేది. ఉంది. కానీ ఎప్పటికైనా కానీ ఉమ్, తెలంగాణలో మెట్రో ట్రైన్ ఉంది, కానీ ఏపీలో అవి లేవు. మాకు రాజధానే లేదు సార్. అది. లాస్ట్ 5 సంవత్సరాలు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. ఉమ్, మాట్లాడితే కేసులు పెట్టారు. అది. మనుషుల్ని, దళితుల్ని ఎంతమంది చంపారు? ఉమ్, 1588 మందిని చంపినా కూడా ఎప్పుడు రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దగ్గినా తుమ్మినా బయట ఎక్కడైనా శవం కనపడితే ఉమ్, ఏదన్నా తప్పు జరిగింది అంటే 11 రోజులైనా పట్టించుకోడు. శవం కనపడింది అంటే 11 సెకండ్లు కూడా ఆగడు. ఓ 11 ఎక్కడున్నాడు? శవం ఇక్కడ వినుకొండలో చనిపోయాడు అనేసరికి అతను బెంగళూరులో ఉన్నాడు సార్. ఉమ్, బెంగళూరు నుంచి హుటాహుటిన వినుకొండ వచ్చాడు. ఎంత ఖర్చు పెట్టుకుని? 2 కోట్లు ఖర్చు పెట్టుకుని వచ్చాడు. మరి రషీద్ చనిపోయాడు కదా. ఉమ్, మట్టి ఖర్చులకి వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా 1 రూపాయి అన్నా ఇచ్చావా? 11 సీట్లు వచ్చినాయి. ఉమ్, 11 రూపాయలు ఇవ్వటం నీకు చేతనైందా? మీరంతా ఢిల్లీకి రండి అంటున్నాడు, అక్కడ ధర్నా చేద్దాం అంటున్నాడు. ఉమ్, అక్కడ నువ్వు ధర్నా చేస్తే విజయసాయి రెడ్డికి DNA టెస్ట్ జరగాలి అని చెప్పి ఉమ్, విజయసాయి రెడ్డి ఎవరికైతే కడుపు చేశాడో ఆ అమ్మాయి దళిత మహిళ, దళితుల ఆమె కోసం ఢిల్లీలో ఆదివాసీలు కానీ దళితులు కానీ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన ఎదురుగానే ఓకే. ఏది అమిత్ షాకి చెప్పడానికి సార్. అంటే చాలా బాగా చెప్పారు అన్ని విశేషాలు. అంటే మళ్ళీ ఇంకో అతి త్వరలో ఒక 1 వీక్ లోనే ఎంతో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇద్దరు కానీ ఓకే, చాలా మంచి విషయాలు బాగా చెప్పారు కిరణ్ కుమార్. ఓకే. ఇదండి కామన్ మ్యాన్ గుంటూరు కిరణ్ కుమార్ ఈ రోజు మనతో మాట్లాడారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.